హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరి కోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ మేనిఫెస్ట్ చేసుకోండి. రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ రీడింగ్లో బలవంతంగా ఫిట్ అయిపోవడానికి ట్రై చేయకండి. సో ఈ పర్సన్ ఎనర్జీస్ కొంచెం ఫుల్ మూన్ ఎనర్జీస్ ఇంకా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి మీ పర్సన్ పైన. ఈ పర్సన్ రియలైజ్ అవుతున్నారు ఏంటంటే మీతో పాస్ట్లో కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేసినా కూడా మీరు అవన్నీ కన్సిడర్ చేసి ఒకప్పుడు వాక్అవే చేసిన ఈ పర్సన్ లైఫ్లో మళ్ళీ రిటర్న్ అయ్యారు. సో మళ్ళీ మీ ఇద్దరికి రీయూనియన్ అనేది అయ్యింది. అండ్ కమ్యూనికేషన్లో కూడా ఉన్నారు, కాంటాక్ట్లోనే ఉన్నారు. బట్ ఇక్కడ రియలైజ్ అవుతున్నారు కొన్ని విషయాలు చాలా లేట్గా. ఏంటి ఆ విషయాలు అంటే ఈ పర్సన్ కొన్ని రాంగ్ చాయిసెస్ చేసుకున్నారు తన లైఫ్లో. సో బికాజ్ ఆఫ్ దట్ రాంగ్ చాయిస్ ఈ పర్సన్ లైఫ్లో చాలా వెనకబడిపోయారు, నో డెవలప్మెంట్. అండ్ సెకండ్ థింగ్, ఈ పర్సన్ మీ లైఫ్లో లేకపోయినా ఉన్నా మీరు ఒకేలా ఉన్నారు. అది ఒక గ్రేట్ పర్సన్గా చూస్తున్నారు మిమ్మల్ని. అందుకే ఈ పర్సన్ మేబీ మీ లైఫ్లోంచి వెళ్ళిపోయి ఉండొచ్చు ఇన్ ద పాస్ట్. సో వెళ్ళిపోయినందుకు మీరేదో సాడ్నెస్లో ఉండిపోయి, డిప్రెషన్లో ఉండిపోయి, మీ మొత్తం మీ ఇమేజ్ ఆర్ మీ హెల్త్ ఆర్ నేమ్, ఫేమ్ ఇవన్నీ పోగొట్టుకొని ఏదో జరగకూడదు ఏదో జరిగింది అన్నట్టుగా మీరు రియాక్ట్ అవ్వలేదు. ఎందుకంటే ఈ పర్సన్ రాంగ్ చాయిస్ చేసుకుని ఉండొచ్చు, కానీ అది ఎందుకు చేసుకున్నారు రాంగ్ చాయిస్ అనేది మీకు అర్థమైంది. ఓకే, సో కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని కాదని ఇంకెవరినో చూస్ చేసుకుని ఉండొచ్చు. లేదు అంటే ఈ పర్సన్ ఉన్న సిటీ ఆర్ టౌన్ ఆ ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయి ఉండొచ్చు. లేదు అనుకుంటే మీరున్న సిచ్యువేషన్లో మీరు ఈ పర్సన్కి కమిట్మెంట్ ఇవ్వలేరు కాబట్టి ఈ పర్సన్ ఇంకెవరికో కమిట్మెంట్ ఇచ్చి మిమ్మల్ని సింగిల్గా ఉంచినట్టుగా అర్థమవుతుంది. సో మీరు అదంతా తెలిసి మీరు సింగిల్గానే ఉండిపోయారు. బట్ స్టిల్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ దిస్ పర్సన్. మీరు ఈ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ విషయం ఈ పర్సన్కి తెలుసు. ఎలా తెలుసు అంటే ఈ పర్సన్కి మీకు కమ్యూనికేషన్, ఒక లాంగ్ కాన్వర్సేషన్స్ జరుగుతూ ఉంటాయి, వన్ బై వన్. దాంట్లో క్లారిటీ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, బట్ ఎంత క్లారిటీ అనేది వచ్చినా రాకపోయినా ఇది ఒక కమిటెడ్ రిలేషన్షిప్గా చేంజ్ అవ్వబోతుంది ఇన్ ద ఫ్యూచర్. ఓకే, వెరీ బ్యూటిఫుల్ రిలేషన్షిప్. బట్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వన్ సిచ్యువేషన్ ఆర్ వన్ థింగ్. ఏంటి అని అంటే ఇన్ దిస్ రిలేషన్షిప్ అంటే మీ విషయంలో మీ ఇద్దరిలో ఒకరు ఇచ్చేవారు, ఒకరు తీసుకునేవారు. అంతే, అది ఎలా ఉందో స్టార్టింగ్ నుండి అలానే ఉండిపోతారు మీరు. అంటే ఇక్కడ ఎవరు హూ ఇస్ ద గివర్, హూ ఇస్ ద టేకర్ అంటే యూ ఆర్ ద గివర్, దిస్ పర్సన్ ఈజ్ ద టేకర్. ఈ పర్సన్ ఓన్లీ రిసీవింగ్లోనే ఉంటారు. అండ్ ఆ గిల్ట్ ఫీలింగ్ వచ్చేస్తుంది ఈ పర్సన్కి ఆ రిసీవింగ్ స్టేజ్లో ఉండి. ఎప్పుడైతే గిల్ట్ ఫీల్ అవుతారో మీకు ఏదో గిఫ్ట్ కొనివ్వడమో లేదో అలాంటిది ఏదో చేస్తారు. ఓకే, అంతే, ఇంకా అంతకంటే ఎక్స్ట్రా అటెన్షన్ పే చేయరు మీకు ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు. బట్ దే రియలీ లవ్ యూ, ఇట్స్ అ ట్రూ లవ్. అది మాత్రం ఉంది, అన్కండిషనల్ లవ్ అయితే ఉంది. కాకపోతే ఈ పర్సన్ మీ దగ్గర ఆ రిసీవింగ్ స్టేజ్లో ఎందుకున్నారు అంటే ఈ పర్సన్కి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేయమని ఈ పర్సన్ అడగరు మిమ్మల్ని, మీరే అవన్నీ క్లియర్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. సపోజ్ ఏదైనా ఫైనాన్షియల్ హెల్ప్ కావాలంటే మీరు చేస్తూ ఉంటారు. అండ్ మీ దగ్గర ఎక్సెస్ మనీ ఉన్నప్పుడు ఈ పర్సన్కి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో అలా నెక్స్ట్ ఇయర్ వరకు మేబీ ఈ స్టేజ్లో ఉంటుంది మీ రిలేషన్షిప్. బట్ మీకు అనిపిస్తుంది ఏంటి అని అంటే ఈ పర్సన్కి
హెల్ప్ చేయాలని మీకు అనిపిస్తుంది కాబట్టి చేస్తున్నారు, కానీ అది ఇన్నోసెన్స్తోనో లేదా ఏదో ఆ మనీ మళ్ళీ రిటర్న్ వస్తుందనో లేదా మీ పర్సన్ ఏమన్నా మళ్ళీ మీకు ఇన్ రిటర్న్ హెల్ప్ చేస్తారనో కాదు. బట్ యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్ అంతే. తన ప్రాబ్లమ్స్లో ఉన్నారు కాబట్టి మీరు హెల్ప్ చేస్తున్నారు అంతే, అక్కడ వరకే ఉంటుంది అది. ఓకే, మీరేమీ ఎక్స్పెక్ట్ చెయ్యరు మీ పర్సన్ దగ్గర నుండి. ఇన్ రిటర్న్ మీకు ఏమి ఇస్తారు అని మీరేం చూడరు. బట్ ఈ డైనమిక్ ఏదైతే ఉందో, గివింగ్ అండ్ రిసీవింగ్, ఆ డైనమిక్ మీకు నచ్చదు. మీకు నచ్చకపోయినా మీరు హెల్ప్ చేస్తారు. ఓకే, ఇది స్పెసిఫిక్ మెసేజ్, ఇది అందరికీ రెజొనేట్ అవ్వదు. కొన్ని సిచ్యువేషన్స్లో ఇది రెజొనేట్ అవుతుంది, కొంతమందికి మాత్రమే. అండ్ అనదర్ సిచ్యువేషన్ ఏం రాబోతుంది, June 15th లోపు మీ లవ్ లైఫ్లో మీరు చాలా స్టక్ అయిపోయారు. మీ లైఫ్లో అసలు లవ్వే లేదు. మీకు కెరీర్ పైన, మీ హెల్త్ పైన, ఫినాన్సెస్ పైన, వీటిపైనే మీరు ఫోకస్ చేస్తున్నారు. దెర్ ఈజ్ నో లవ్ లైఫ్ అన్నట్టుగా అయిపోయారు మీరు. అంటే ఆల్రెడీ కొంతమంది బ్రోకెన్ హార్టెడ్ ఉన్నారు, కొంతమంది లైఫ్లో సింగిల్ ఉన్నారు. ఓకే, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే జరగదు, ఇంకా నా లైఫ్లోకి ఒక బెటర్ పర్సన్ రారు అని మీరు ఎప్పుడైతే అనుకున్నారో, యూనివర్స్ అప్పుడే మీకు ఆ విష్ అనేది గ్రాంట్ చేసింది. అంటే ఒక బెటర్ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఫర్ సింగిల్స్. అండ్ ఒకవేళ రిలేషన్షిప్ బ్రేక్ అయి ఉన్న వాళ్ళు ఆల్రెడీ యూఆర్ ఆన్ ద వే. ఈ పర్సన్ అండ్ మీరు రికన్సైల్ అవ్వబోతున్నారు ఇన్ దిస్ మంత్ బిఫోర్ June 15th. ఇదొక ప్యూర్ లవ్, ట్రూ లవ్గా చేంజ్ అవ్వబోతుంది. ఇప్పటి వరకు ఇది ఏ డైనమిక్లో ఉన్నా కూడా ఒక అన్కండిషనల్ లవ్గా చేంజ్ అవ్వబోతుంది విదిన్ నెక్స్ట్ 2 weeks. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు. ఎందుకు అలా చూస్తున్నారు అని అంటే, మీ లైఫ్లో ఎన్నో జరిగాయి మీ ఇద్దరి మధ్య. ఓకే, బట్ సిచ్యువేషనల్గా మీరు మారిపోయారా అంటే లేదు, మారలేదు. మీ పర్సన్ మారిపోయారు అక్కడ. ఓకే, ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మీ పర్సన్కి ఒక పెద్ద క్వశ్చన్. ఏమి జరిగినా మీ పర్సన్ పైన ఎఫెక్ట్ ఎక్కువ చూపిస్తుంది, అది కూడా నెగిటివ్ ఎఫెక్ట్. కానీ మీ పైన నో ఎఫెక్ట్. ఎందుకు ఇలా జరుగుతుంది అనేది పెద్ద క్వశ్చన్. సో ఆ క్వశ్చన్కి అసలు సొల్యూషన్ ఏంటంటే, మీ పర్సన్ థాట్ ప్రాసెస్ వేరు, మీ థాట్ ప్రాసెస్ వేరు. మీరు ఎక్కువ మీ లైఫ్కి ప్రయారిటీ ఇస్తున్నారు. మీ లైఫ్ బాగుండాలి, మీ లైఫ్లో గ్రోత్ రావాలి అని మీరు మీ లైఫ్ గ్రోత్ పైన మీకు ఎక్కువ ఫోకస్ అనేది ఉంది. కానీ కంపేర్ టు యువర్ పర్సన్, మీ పర్సన్ ఏం చేస్తున్నారంటే అక్కడ ఆ సాడ్నెస్కి అలవాటు పడిపోయారు. ఏదైనా ప్రాబ్లం వచ్చింది అని అంటే ఒక 4 to 5 days ఆర్ 6 days, అలా 1 week 10 days అలా ఐసోలేషన్లో ఉండిపోతారు. సెల్ఫ్ ఐసోలేషన్ అనమాట. అంటే ఎవరితో మాట్లాడరు, డిప్రెషన్లో ఉండిపోవడం, ఒక డోర్ క్లోజ్ చేసేసుకొని లోపల ఏడుస్తూ కూర్చోవడం, ఇలాంటివి చేస్తుంటారు. దీనివల్ల మీ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకోలేరు. అక్కడ మీ పర్సనల్ లైఫ్లో కూడా అదే జరుగుతుంది. ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సొల్యూషన్ వెతకడం మానేసి, నాకు ఇలా జరిగింది అలా జరిగింది అని అనుకుంటూ ఈ పర్సన్ అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. బట్ ఇప్పుడు మిమ్మల్ని ఎప్పుడైతే మీతో కాంటాక్ట్లోకి ఎప్పుడైతే ఈ పర్సన్ వచ్చారో, ఈ పర్సన్కి అర్థమైంది ఏంటి అని అంటే, అసలు లైఫ్ అంటే మీలా ఉండాలి, లైఫ్ని మీలా లీడ్ చేయాలి. ఓకే, సో అదే స్టార్ట్ చేశారు ఈ పర్సన్ మీతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఆ కాన్వర్సేషన్లో మిమ్మల్ని పదే పదే అడుగుతూ ఉంటారు, మీరు ఎందుకు హ్యాపీగా ఉన్నారు, మీరు ఏ టైంలో ఏమేమి చేస్తుంటారు, మీ వర్కింగ్ అవర్స్ ఎన్ని ఉంటాయి డేకి, పర్ డే మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు, ఎన్ని అవర్స్ రెస్ట్ తీసుకుంటారు, ఇంక్లూడింగ్ డైట్, మీరు ఏం తింటారు, ఏం తాగుతారు, ఇవి కూడా అడుగుతారు ఈ పర్సన్. ఎందుకు ఇదంతా అడుగుతున్నారని మీకు డౌట్ రావచ్చు మళ్ళీ. కానీ ఎందుకు అంటే, మీ ఇద్దరిని కంపేర్ చేసి చూసుకుంటున్నారు మీ పర్సన్ అలా ఎందుకున్నారు, మీరెందుకు ఇలా ఉన్నారు. ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ మీరు ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు డే బై డే యు ఆర్ గ్రోయింగ్. బట్ ఇక్కడ ఈ పర్సన్ డే బై డే దే ఆర్ ఫాలింగ్ డౌన్. అది ఇక్కడ
Okay, so they are imitating you now. And in the near future, within next 2 weeks, మీరు ఏదైతే ఈ రిలేషన్షిప్ ఇంకెప్పుడు ప్యాచప్ అవ్వదు, ఈ రిలేషన్షిప్ ఇంతే ఎండ్ అయిపోయింది అని వాకవే చేశారో, ద సేమ్ రిలేషన్షిప్ విత్ అన్కండిషనల్ లవ్ ఇట్స్ రిటర్నింగ్ టు యూ. ఈ పర్సన్ ఒక అన్కండిషనల్ లవ్ ఆఫర్తో మీ దగ్గరికి వస్తారు. ఓకే, ఆ మెసేజెస్, ఆ చాట్ ఇదంతా పదే పదే చదువుకుంటూ ఉంటారు ఈ పర్సన్. అండ్ మిమ్మల్ని ఒక ఇన్నోసెంట్ పర్సన్గా చూస్తున్నారు ఇప్పుడు. ఇన్నోసెంట్, వెరీ హెల్పింగ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ రెస్పాన్సిబుల్ పర్సన్లా చూస్తున్నారు మిమ్మల్ని. ఓకే, దే వాంట్ టు హీల్. ఈ పర్సన్ హీల్ అవ్వాలంటే మీతో కనెక్ట్ అవ్వాలి. ఎందుకు అంటే మీరు హెల్ప్ చేస్తారని కాదు, ఈ పర్సన్ అది ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ మీతో మాట్లాడుతూ ఉంటే ఈ పర్సన్ హీల్ అవుతూ ఉంటారు. ఐ డోంట్ నో వై ఈ పర్సన్ మీ సరౌండింగ్ ఏరియాలో ఉన్న మీతో ఎక్కువ కాంటాక్ట్లో ఉంటారు. ఆర్ మీరిద్దరూ కలిసి ఒకే దగ్గర వర్క్ చేస్తున్నా కూడా ఈ పర్సన్ చాలా హీల్ అవుతారు. సో ఈ పర్సన్ మేబీ మీకు దూరంగానే ఉన్నారు ప్రజెంట్. ఇక్కడ 1.5 years or 2 years 3 years అలా సెపరేషన్లో ఉన్నారు ఈ పర్సన్. సో ఓన్లీ మీ మధ్య చాట్ ఆర్ కాలింగ్ మాత్రమే ఉంది. దెర్ ఈజ్ నో వీడియో కాలింగ్. ఓకే, అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు ఎక్కడి నుంచో. ఐ డోంట్ నో అబౌట్ దాట్, బట్ దే ఆర్ స్పైయింగ్ ఆన్ యూ. అండ్ మీరు కూడా మీ పర్సన్ని స్పై చేస్తున్నారు. ఓకే, యు ఆర్ వాచింగ్ దేర్ సోషల్స్, you are watching their friends list, you are watching their that last scene timing, అది కూడా చూస్తున్నారు మీరు. అండ్ అనదర్ థింగ్, ఈ పర్సన్ దగ్గర ఇంకెవరో ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉన్నారు ఈ పర్సన్కి. ఆ క్లోజ్ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ని కూడా మీరు వాచ్ చేస్తున్నారు. ఎందుకు అంటే ఈ పర్సన్ ఏదైతే పోస్ట్ చేస్తారో ద సేమ్ థింగ్ ఆ పర్సన్ కూడా పోస్ట్ చేస్తారు. ఓకే, బట్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఈ ఫ్రెండ్ అండ్ మీ పర్సన్ ఇద్దరు కూడా సేమ్ ఉంటారు. మేల్, 2 males. మళ్ళీ మేల్ ఫీమేల్ అని కన్ఫ్యూజ్ అవ్వకండి. అక్కడ ఇద్దరు మేల్స్ అవ్వచ్చు లేదా ఇద్దరు ఫీమేల్స్ అవ్వచ్చు, బట్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళు అంతే. సో ఇద్దరు ఒకటే పోస్ట్ చేస్తూ ఉంటారు. అది కూడా మీ పర్సన్ ఏదైతే పోస్ట్ చేస్తారో అదే మీ పర్సన్ ఫ్రెండ్ తన సోషల్స్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇది కూడా మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. Okay, so you are keeping an eye on your person, but you are not waiting for your person. You love your person, but you are not waiting for your person. మీరు యూనివర్స్కి సరెండర్ అయిపోయారు. ఈ పర్సన్ వస్తే యాక్సెప్ట్ చేద్దాం, అదర్వైజ్ లెట్ ఇట్ గో, లెట్ దెమ్ గో. ఓకే, ఈ పర్సన్ ఫర్ ద లాస్ట్ టైం మీతో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తారు. అండ్ ఆఫ్టర్ దట్ ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. బట్ ఎప్పుడైతే ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారో విత్ గ్రేట్ అవేకనింగ్ అండ్ ఒక న్యూ పర్సన్లా, ఒక ట్రాన్స్పరెంట్ సోల్, ఈ పర్సన్ అలా చేంజ్ అయిపోతారు. హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. అండ్ ఈ పర్సన్ ఒకవేళ మీరు కంపేర్ చేసి చూస్తే తన పాస్ట్ అంటే 3 years బ్యాక్ ఈ పర్సన్ ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు అని చెక్ చేసి చూస్తే ఈ పర్సన్ కొంచెం ఓల్డ్ అయినట్టుగా కనిపిస్తారు. ఓల్డర్ దాన్ యూ అన్నట్టుగా కనిపిస్తారు. బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ దిస్ పర్సన్ ఈజ్ యంగర్ దాన్ యూ. ఏజ్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ యువర్ రీడింగ్. Type 1414 in the comment section and claim this positive energy. And పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ అండ్ అదర్ స్పిరిచువల్ సర్వీసెస్ బుక్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ జనరల్ రీడింగ్ కాబట్టి ఇది మీరు రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Sending love and light.